సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తాను. నిజంగా నీకు జబ్బు ఉందో లేదో ఆయన్నే తేలుస్తారు. చిరునవ్వులు చిరు కోపాలు కలబోసుకున్న కాలాలు, కష్టాలు సంతోషాలు కలిసొక్కటైన కలశాలు, అభిమానం అసలు పేరుగా మమకారం ఇంటి పేరుగా పెట్టుకున్న ప్రతి కాపురము అచ్చమైనవో అంతఃపురము. అన్నయ్య, నిద్రపోతున్నావా? లేదు. నిద్రపడ్డం లేదా? ఏం ఆలోచిస్తున్నావు? ఏమి లేదురా, వదిలే. ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు, అందుకే నిద్రపడ్డం లేదు. రై, నువ్వు పడుకో. నాకు నిద్రపడ్డం లేదు. ఎందుకు? ఆలోచిస్తున్నా. దేని గురించి? ఎవరి గురించి అని అడుగు. ఎవరి గురించి? శశిరేఖ గురించి. నువ్వు కూడా తన గురించి ఆలోచిస్తున్నావు కదూ? నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. బలవంతంగా కళ్ళు మూసుకుంటే నిద్ర రాదు. మనసు కోఆపరేట్ చేయాలి, మాట వినాలి. ఏంట్రా? కొన్ని సమస్యలు ఎవరితోనన్నా పైకి చెప్పుకొని డిస్కస్ చేస్తే కానీ సాల్వ్ కావు. లోపలే దాచుకొని గింజుకుంటూ ఉంటే హెల్త్ కూడా పాడైపోతుంది. ఏ పని చేయబుద్ధి కాదు, ఏమీ తోచదు, చిరాగ్గా ఉంటుంది. ఇదిగో ఇలా నిద్ర కూడా పట్టదు. ఏంట్రా నీ గోల? నిద్ర పట్టకపోతే నా సతాయించుకో, చదువుకో. అన్నయ్య, శశిరేఖ గురించి నీ అభిప్రాయం ఏంటి? చెప్పు. రే, వేళ పడలేదు. ఎప్పుడు దేని గురించి మాట్లాడాలో తెలీదు. పడుకో. శశిరేఖ నిజంగా నీ ఫ్రెండ్ చెల్లెలేనా? అంటే అబద్ధం చెప్పానా? అంతకతి నాకేం పట్టలేదు. అబద్ధం చెప్పావని కాదు మరి. నీ ఫ్రెండ్కి చెల్లెలే అయినా ఏదో అవసరం కోసం కొద్ది రోజులు ఉండటానికి మన ఇంటికి వచ్చినా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. మన కష్ట సుఖాల్ని షేర్ చేసుకుంటుంది, మన గురించి ఆలోచిస్తుంది, తన గురించి ఆలోచించమంటుంది. కోపం వస్తే కోపడుతుంది, మనం అంటే ఆపేక్ష చూపిస్తుంది. రేపో మాపో నేను వెళ్ళిపోవాలి, వాళ్ళ గురించి నాకెందుకు అని అస్సలు అనుకోవడం లేదు. తనేదో ఇక్కడే పర్మనెంట్గా ఉండబోతున్నట్టే ప్రవర్తిస్తోంది. నీకు అలాగే అనిపిస్తుందా? సమాధానం చెప్పేసావు, ఒప్పేసుకున్నావు. అన్నయ్య, ముసుగులో గుద్దులాట్లు వద్దు, డైరెక్ట్ గా మాట్లాడేసుకుందాం. శశిరేఖ అంటే నీకు ఇష్టమే కదూ? ఇప్పుడు శశిరేఖ అంటే నీకు ఇష్టమే కదూ? అది కాదురా. శశిరేఖ అంటే మెల్లగా మెల్లగా ఇష్టమే కదూ? సరే, ఇక పడుకో. అదేంటి? నీతో మాట్లాడడం అయిపోయింది,
ఇక శశిరేఖతో మాట్లాడటమే మిగిలింది. ఏం మాట్లాడతావురా? నీతో మాట్లాడినట్టే మాట్లాడతాను, అడిగేస్తాను. ఎలా అడుగుతావురా? ఏమని అడుగుతావు? అదంతా నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటానుగా. ఒరే శివ, తొందరపడకరా. నాకు శశిరేఖ అంటే ఇష్టమే, కానీ తనకి నేనంటే ఇష్టం ఉండొద్దు. ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవర్ గాడిని. అన్నయ్య, మనిషికి మనసు మంచిదవడం ముఖ్యం, క్యారెక్టర్ ముఖ్యం. ఆ విషయంలో నిన్ను మించినవాడు శశిరేఖకి దొరకడు అని నువ్వు అనుకోగానే సరిపోదుగా. అన్నయ్య, నాకెందుకో బాగా నమ్మకంగా ఉంది. శశిరేఖ కూడా నువ్వంటే ఇష్టపడుతుంది అనుకుంటున్నాను. రేపు మార్నింగే నేను తనతో మాట్లాడతాను. రే, తను ఏమనుకుంటుందో. కోపం తెచ్చుకుంటే కష్టం. వదిలేరా, ఏమి అడుక్కో, వదిలే. నువ్వు నీ గురించి ఆలోచించకుండా తన గురించి ఆలోచిస్తున్నావంటేనే తెలుస్తుంది నీకు శశిరేఖ అంటే ఎంత ప్రేమో. ఇంత గొప్ప ప్రేమను వదులుకునేంత పిచ్చిది కాదు శశిరేఖ. అయినా నువ్వు అన్నట్టు తను హర్ట్ అవ్వకుండానే మాట్లాడతాను. నువ్వేం కంగారు పడకు, సరేనా? ఇప్పుడు ఇద్దరికి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్ రా. దొంగ ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడేది? ఆ? సూర్య, హ్యాపీ బర్త్డే. అవును, నన్ను లేపుకొచ్చావా? ప్రతాప్, ప్రతాప్, మాధురత్తిని రక్షించుకునే మార్గమే లేదా? తను బతికినన్నాళ్ళు కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. అమ్మ ముందు కూర్చొని మాట్లాడుతుంటే కన్నీళ్లు ఆపుకోవటం కష్టంగా ఉంది. రేపు తను కనపడుతుందో లేదో అన్న దిగులు, భయం మాట గొంతు దాటి బయటికి రానివ్వటం లేదు. అలా అని అమ్మకు దూరంగా ఉండలేకపోతున్నాను. ప్రతాప్, అమ్మ బతకటానికి కష్టపడుతుందో చావటానికి కష్టపడుతుందో అర్థం కావట్లేదు. రక్తం కక్కుతూ తనలా దగ్గుతుంటే చూడలేకపోతున్నాను. ఎందుకు ఎందుకు దేవుడు మా అమ్మని ఇలా హింసిస్తున్నాడు? ఎవరికి అన్యాయం చేసిందని, ఏం పాపం చేసిందని? పుణ్యాత్మురాలు కాబట్టే
దేవుడు త్వరగా తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ప్రతాప్, తొందరగా రారా! ప్రతాప్, తొందరగా రారా! ప్రతాప్, ఒరేయ్, మీ అమ్మ మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయిందిరా. తొందరగా రారా! ఏమైందమ్మా? అమ్మకేమైంది? మీ అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోయింది. ఇదిగో ఈ లెటర్ రాసి పెట్టేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిరా. కొండెక్కే దీపానికి కాపలా కూర్చోటం ఎంతటి నరకమో నేను ఊహించగలను. మీరు పడుతున్న బాధ నాకు తెలుసు. బాధపడటం తప్ప మీరేమీ చేయలేరని కూడా నాకు తెలుసు. బతికినన్నాళ్ళు మొండిగా బతికేద్దామని అనుకున్నాను. కానీ మీ కళ్ళల్లో జాలి, దైన్యం నా మొండితనాన్ని కరిగించేస్తున్నాయి. చావు అనే మాట రాకుండా ఒక్క వాక్యం కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. ఇలా చేస్తూ బతకటం నా వల్ల కావడం లేదు. బతికున్న శవంలా మీ మధ్యలో ఉండటానికి మనసు ఒప్పుకోవడం లేదు. అందుకే బతకాలి అనే కోరికని చంపుకొని చావుని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. దయచేసి నా కోసం వెతక్కండి. ఒక్క ఏడుపు ఏడ్చి ఊరుకోండి. రాజావారు, మీ జీవితంలోకి మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. అక్క, నా బిడ్డని శాశ్వతంగా నీకప్ప చెప్పి వెళ్ళిపోతున్నాను. జాగ్రత్తగా చూసుకో. సంధ్య చచ్చనే కడుపును పొడుదామనుంది. కానీ ఆ దేవుడు ఆ అదృష్టం కూడా లేకుండా చేశాడు. ప్రతాప్, నాన్న ప్రతాప్, ఈ అమ్మ నిన్ను ఏడిపిస్తోంది కదా. ఓదార్చాల్సిన అమ్మే ఏడిపిస్తుంటే ఇంకెవరికి చెప్పుకుంటావురా పిచ్చి కన్నా. మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ నీ అమ్మగానే పుట్టించమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. ఉంటాను. శాశ్వతంగా మీ నుండి దూరం అవుతున్నా మీ మాధురి.
కావాలరా ఎలాగైనా వెతికి తీసుకురా. అలాగేనమ్మా, తప్పకుండా తీసుకొస్తాను, తప్పకుండా తీసుకొస్తాను. శశిరేఖ అంటే నీకు ఇష్టమే కదూ? శశిరేఖ కూడా నువ్వంటే ఇష్టపడుతుంది అనుకుంటున్నాను. రేపు మార్నింగే నేను తనతో మాట్లాడతాను. నాకు శశిరేఖ అంటే ఇష్టమే కానీ తనకి నేనంటే ఇష్టం ఉండొద్దు. ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవర్ గాని తొందరపడి శివ ముందు బయటపడిపోయాను. టెన్షన్గా ఉంది. వీడు శశిరేఖతో మాట్లాడేసి ఉంటాడు. ఏమనుకుంటుందో ఏమో. బాబా, ఓమో వచ్చేస్తుంది. శివ మాట్లాడేసి ఉంటాడు. కోపం వచ్చినట్టుంది. నా క్లాస్ పీకడానికే నిలబడింది. బాబా, నువ్వే నన్ను రక్షించాలి. సూర్య నీతో మాట్లాడాలి. ఆ? నీతోనే మాట్లాడాలి. నాతోనా? దేని గురించి? నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే సారీ, తొందరపడ్డాను. ఆలోచించుకుని ఉండాల్సింది కానీ వాడే నన్ను. సారీ. దేని గురించి మాట్లాడుతున్నావు? పొరపాటు ఏంటి, తొందరపట్టు ఏంటి? అలా అడుగుతుందేంటి? మళ్ళీ ఇంకోసారి నా నోటి నుంచి చెప్పించి మళ్ళీ అడుగుదావనా? నిన్నే అడిగేది. ఆ? ఇలా ఇరుక్కుపోయానేంటి? ఎలా చెప్పాలి? చెప్పెట్టు కొడుతుందేమో. చెప్పు. అబ్బే, అది ఇప్పుడు నేను ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అదే నేను ఇప్పుడు రాత్రి జరిగిన గొడవ గురించి ఫీల్ అవుతున్నావా? నిజానికి పొరపాటు నీది కాదు, నాదే. అంత గట్టిగా మాట్లాడుండకూడదు. దాని గురించి మర్చిపో. నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మళ్ళీ ఇంపార్టెంట్ అంటుందేంటి? ఒరే శివా, ఆడుకుంటున్నావు కదరా. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తుంది? ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అనయ్య, ఒరే శివా, ఏం చేసావురా? వద్దంటే వినకుండా నెత్తి మీదకి తీసుకొచ్చావు. ఏమైందన్నయ్య? ఇంకేం కావాలరా? నా బ్రతుకు బస్ స్టాండ్ అవ్వబోతుంది. నువ్వేం అడిగావో, ఏం చెప్పావో సిస్టర్ చాలా సీరియస్గా ఉంది. ఇంకా నా పని అయిపోయినట్టే. లాభం లేదు. తను వచ్చేలోపు నేను జంప్ అయిపోతాను. హే అన్నయ్య, ఎందుకంత టెన్షన్ పడతావు? నేను శశిరేఖకి ఏమీ చెప్పలేదు. చెప్పలేదా? అదే నాకు తనంటే ఇష్టమని, తనకి నేనంటే ఇష్టమని. ఇంకా నేను తనతో ఏ విషయం మాట్లాడలేదు. మాట్లాడలేదా? మాట్లాడలేదా? అబద్ధం ఎందుకు చెప్తాను? టైం కుదరలేదు. ఇప్పుడే అడుగుదామని శశిరేఖ కోసం చూస్తున్నాను. ఎక్కడుంటాను? ఇప్పుడే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళింది. సరే, అయితే ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. అరే శివ 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 శివ, వీడొకడు ఏది పూర్తిగా వెండు. ఒరే శివ 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 శివ
వీడెళ్ళి ఏం అడుగుతాడో, శిశిరకి ఏం చెప్తుందో, నా కొంప కొల్లేరైపోద్ది. బాబా, ఏంటయ్యా ఇది? సూర్య, ఈవిడిక్కడ ఉండడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక కండిషన్. ఏంటది? ఒకసారి వీణ్ణి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్దాం. ఎందుకు? పాపం గతం గుర్తుకు రాక ఇబ్బంది పడుతుంది కదా, ఎందుకైనా మంచిది. అసలు ఏ లెవెల్లో ఈవిడి గారి బ్రెయిన్ దెబ్బతిందో తెలుసుకుందామని. మనకెందుకు? నాకు కావాలి. పాపం ప్రాబ్లంలో ఉన్న తోట ఆడదాన్ని చూస్తూ చూస్తూ అలా వదిలేలేను కదా, అంతూ చూడాలి. అదే ఈవిడ జబ్బు అంతు చూడాలి. అప్పుడు గాని నాకు ప్రశాంతంగా ఉండదు. తప్పదంటావా? తప్పదు, బయలుదేరు. సరే, షర్ట్ వేసుకొస్తాను. అయిపోయింది. ఇంకాసేపట్లో నీ బండారం బయటపడిపోతుంది. అప్పుడు చూడు ఎలా ఆట ఆడిస్తాను.